పేతురు గారు కూడా ఆయన చాలాసార్లు ప్రసంగం చేసినప్పుడు ఆయన ఇలా అన్నారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం పొందుకోవాలని చెప్పారు. ఆ రోజున ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఇంచుమించు 3000 మంది బాప్తిస్మం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రక్షణ నాకు ఎందుకు అవసరమైందంటే నా మనస్సును మార్చుకోవడానికి. ఈ మనస్సును ఎవరు మార్చుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారంటే, మారు మనసు పొందుటకై నేను పాపురునే పిలవచ్చును కానీ నీతిమంతులు పిలవరాలేదు. ఎందుకంటే నీతిమంతులు లేడు, ఒక్కడూ లేరని ఆయన అనేక చోట్ల ఈ మాటలు చెప్తూ వచ్చారు. ఈ మారు మనసు ఎవరికంటే ఈ లోకంలో మనుషులుగా జీవిస్తున్న మనకే ఈ మారు మనసు అవసరం. ఎందుకంటే దేవుడు యథార్థంగా మనల్ని అందరినీ సృష్టించి ఈ లోకానికి పరిచయం చేస్తే మన వ్యక్తిగతమైన ఆలోచనలు బట్టి, మన సొంత ఆలోచనలు బట్టి, దేవుని ఆలోచనలు పక్కన పెట్టి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న కారణాన్ని బట్టి ఈ రక్షణ మనకు అవసరమైంది. దేవునితో మరలా తిరిగి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ రక్షణ మనకు అవసరమైంది.